Hello, hi, welcome to various and bridges. This is your Kiran Kodmuru. Yes, మరి మన ఛానల్ నుండి మరొక లెసన్ అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎసెన్షియల్గా అండి ఇంటర్మీడియట్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ డిఎస్సిలో ఇంటర్మీడియట్ నుండి చాలా తక్కువ క్వశ్చన్ రావడం జరిగింది. కానీ ఏపీడిఎస్సిలో మాత్రం ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి, గమనించండి. ఇంటర్మీడియట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ నోట్స్ ఎవరైతే ప్రిపేర్ చేసుకొని ఉంటారో వాళ్ళు రిపీటెడ్గా రివిజన్స్ అయితే ఇవ్వండి డెఫినెట్గా. ఎవరైతే ఇంటర్మీడియట్ కష్టం అనుకుంటారో, ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోలేరో, ఎవరైతే ఇప్పటివరకు ఇంటర్మీడియట్ చదవలేదో వారి కోసం మన ఛానల్ నుండి ఒక సూపర్బ్ ఆపర్చునిటీ అయితే ఉందండి. అదే ఇంటర్మీడియట్ నోట్స్ అన్నది అప్లోడ్ అనేది కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు, సార్ నోట్స్ అవైలబుల్గా ఉంది ఎక్కడ అని అడుగుతున్నారు. ఎక్కడ ఏం లేదండి, కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. దాంట్లోనే ఫస్ట్ ఓపెన్ చేయగానే మీ కోర్సెస్లో కనపడుతూ ఉంటుంది ఇంటర్మీడియట్ షార్ట్ అండ్ స్మార్ట్ నోట్స్ అనేసి కనపడుతూ ఉంటుందండి. జస్ట్ అది ఓపెన్ చేస్తే మీకు దాంట్లో ఉంటాయి, ఫ్రీ శాంపిల్స్ కూడా ఉంటాయి. చూడండి ఒకసారి నోట్స్ అంతా చూడండి. మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని నేను ఏ లెసన్ నుంచి అయితే నోట్స్ తయారు చేస్తున్నా చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత ఓకే గుడ్ అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. ఓకే, ఇప్పుడు ఈ సెషన్లో నేను మరొకటి అంశాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చిన్న షార్ట్ నోట్స్ అయితే తయారు చేశాను, ఈరోజు అప్లోడ్ చేశాను. ఆల్రెడీ నోట్స్ తీసుకున్న వాళ్ళకైతే ఈరోజు అప్లోడ్ అయ్యిందండి, ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే తీసుకొని ఉంటారో. సో ప్రసరణ వ్యవస్థ యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ మనకు 19 to 20 పేజెస్ ఉందండి ఇది. సో దాదాపుగా మీరు 20 పేజ్ని అర్థం చేసుకుంటూ చదవాలంటే కనీసంగా నాకు తెలిసినంతవరకు అయితే ఒక 2 గంటలు అయితే పడుతుందండి. సో ఆ 20 పేజెస్ని మొత్తం కూడా కుదించేసి కేవలం 5 పేజీల్లో రాయడం జరిగింది. మన నోట్స్లో కేవలం 5 పేజీల్లోనే రాయడం జరిగింది. అది జస్ట్ 20 నిమిషాలు కూడా పట్టదు. మీరు టైం కౌంట్ చేసుకోండి, లెసన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 20 నిమిషాలు కూడా పట్టదండి ఆ 5 పేజెస్ చదవడం కోసం. సో ఆ 20 నిమిషాల లోపే మీకు సెషన్ అనేది 5 పేజీలు అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అదే రిపీటెడ్గా చదవండి, దాంట్లో నుండే మ్యాక్సిమం గరిష్టంగా క్వశ్చన్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఓకేనా, సో మనము సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. యాక్చువల్గా ఇదేంటంటే చాలా తక్కువ సమయంలో ఎవరైతే చదువుకోవాలనుకుంటారో వాళ్ళకైతే నిజంగా గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ మన ప్లే స్టోర్లో చూసినట్టయితే కేకే బయాలజీ ఇక్కడ అయితే కనపడుతుందో మీకు. సో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణలో జరిగినటువంటి 2024 డిఎస్సిలో ర్యాంక్ సాధించి జాబ్ చేస్తున్న వాళ్ళు. మన ఛానల్లో ఫాలో అయితే తప్పకుండా మీ యొక్క ఫొటోస్ కూడా అక్కడ ఖచ్చితంగా డిస్ప్లే అయితే. రైట్, సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. యూ కెన్ కౌంట్ ద టైం కౌంట్ చేసుకోవచ్చు అండి. సో నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రశ్న వ్యవస్థ ఎంత సింపుల్గా ఉంటుందంటే, సో నోట్స్ అనేది మీకు అంత సింపుల్గా ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి సెషన్ యొక్క నోట్స్ అండి. నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను నేను. సో ఎంత సింపుల్గా ఉంటుంది, నా రాత మరీ అంత బాగుండకపోవచ్చు మేబీ. సో అర్థమైతే అవుతుందండి, గ్యారంటీ 100% అయితే అర్థమవుతుంది. సో అంతవరకు దాన్ని గ్యారంటీ ఇస్తాను. మరీ అంత మంచిగా లేదు, మరీ అంత చెడ్డగా కూడా లేదు. సో మోడరేట్గా ఉంటుంది ఆ రేటింగ్ అయితే. సో దాని గురించి వరీ కావాల్సిందేం లేదు. రైట్, ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు, సార్ మామూలుగా డీటీపీకి ఇవ్వచ్చు కదా సార్ అంటే. ఎస్, ఇది తక్కువ టైం అండి. యాక్చువల్గా నేను నోట్స్ తయారు చేసుకొని నేను ప్రూఫ్ రీడింగ్కి ఇచ్చి అక్కడ కూర్చొని వాళ్ళని ప్రూఫ్ రీడింగ్ చేయించి, డీటీపీ వాళ్ళు ఏంటి ఇంటర్మీడియట్లో మనకి టర్మినాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో డీడీపీకి ఇచ్చామనుకోండి ఏమవుతుంది, వాళ్ళు ఒక టైప్ చేయ ఇంకో టైప్ చేశారనుకోండి, సో టోటల్గా నోట్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, తర్వాత మీకు యూస్ కాకుండా అయిపోతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం నేను స్కాన్ చేయించుకొని వస్తున్నాను. స్కాన్ చేయించుకొని వచ్చేసి మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇంకా కౌంట్ చేసుకోవచ్చండి మీరు టైము. సో మనం వచ్చేసి దీంట్లో ఇది జువాలజీ సెకండ్ ఇయర్ యూనిట్ 3లో భాగంగా మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం 2లో భాగంగా ప్రసరణ వ్యవస్థ ఉంటుంది మొదటిది. సో ప్రసరణ వ్యవస్థలో ఏమేమి ఉంటే చూద్దామండి. ప్రసరణ వ్యవస్థలో మనకు తెలిసిందే రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది, అదే శోషరస వ్యవస్థ, రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రసరణ వ్యవస్థను జనరల్గా మన తపాలా రక్షక బట వ్యవస్థలతో పోల్చవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ చదివేటప్పుడైనా మీరు నోట్స్ తయారు చేసుకునేటప్పుడైనా ఒక అంశం ఏంటంటే, స్కూల్ లెవెల్లో కవర్ కానటువంటి కంటెంట్ని మాత్రమే రాసుకోండి, ఆ కంటెంట్ని మాత్రమే చదవండి. సో లేదంటే ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది మీకు. సో అన్నెసెసరీగా మీరు ఓవర్లోడ్ చేసుకుంటారు బ్రెయిన్. సో స్కూల్ లెవెల్లో ఉన్నదాన్ని స్కిప్ చేయండి, ఆ పాయింట్ ఏదైనా కనపడితే స్కిప్ చేసేయండి. సో అవి కాకుండా మనకి ఇంటర్మీడియట్లో ఏం చదువుకోవాలి దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే సరిపోతూ ఉంటుందండి. తపాలా అదేవిధంగా రక్షబడ వ్యవస్థలతో పోలుస్తుంటూ ఆల్బుమిన్ కేశనాళిక ద్రవ విసరణ పిండాన్ని కలిగజేసేటువంటి చేసి రక్త సాధారణ ఘటనాన్ని కాపాడుతుంది. రక్త సాధారణ ఘటనాన్ని కాపాడడానికి ఉపయోగపడేటువంటి ప్రోటీన్ ఏంటి అంటాడు, ఆల్బుమిన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ప్రసరణ వ్యవస్థను 3వ సమాకలన లేదంటే సమన్వయ వ్యవస్థగా పరిగణించవచ్చును. నేను లెసన్ చెప్పేటప్పుడు మీ దగ్గర పాసిబిలిటీ ఉంటే బుక్ దగ్గర పెట్టుకోండి. బుక్ దగ్గర పెట్టుకొని చూడండి పాయింట్స్ కవర్ అవుతున్నాయి, మనం మిస్ అవుతున్నాయి అనేది, అతి ముఖ్యమైనటువంటి అంశాలు కవర్ అవుతున్నాయి లేదా చూసుకోండి.
రైట్, ఇక్కడ ప్రసరణ వ్యవస్థను ఏమంటామంటే మూడవ సమాకలనం లేదంటే సమన్వయ వ్యవస్థగా చెప్తుంటాం. అండ్ రక్త పరిమాణాన్ని నియంత్రించడానికి ఉపయోగపడే హార్మోన్స్ ఏంటి అంటే ఏడిహెచ్, యాంటీ డైయూరిటిక్ హార్మోన్ ఒకటి, అదేవిధంగా ఆల్డోస్టిరాన్. ఇవి ఏంటంటే రక్త పరిమాణాన్ని నియంత్రించడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్స్. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మనకి శోషరస వ్యవస్థ. శోషర వ్యవస్థ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఎందుకు రాశాను, చిన్న పాయింట్ కానీ ఎందుకు రాశానంటే క్రింది వాటిలో శోషరస వ్యవస్థ గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి అంటాడు. సో అన్న తర్వాత శోషరస వ్యవస్థ సంవృత వ్యవస్థ అంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, మనకి శోషరసం అనేది శోషరస నాళాల్లో ప్రవహిస్తుంది కాబట్టి ఇది సంవృత వ్యవస్థ, ఇది సరి అయిన పాయింటే అనుకుంటాం. కానీ ఇక్కడ తప్పు చేసేందుకు ఛాన్స్ ఉంది. ఏంటి అని చూసినట్టయితే శోషరస వ్యవస్థ అనేది వివృత వ్యవస్థ. సో వివృత వ్యవస్థ అంటే రక్తనాళాల్లో ప్రయాణించకుండా, అంటే నాళాల్లో ప్రయాణించకుండా బయట ప్రయాణించడం దాని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. సో సంవృత వ్యవస్థ అంటే ఒక సర్క్యులేటెడ్గా, అంటే ఒక సర్క్యూట్లో ప్రయాణిస్తే దాన్ని సంవృతం అంటామండి. ఓకేనా, సంవృత విద్యుత్ వలయము, వివృత విద్యుత్ వలయం అంటాం కదా. సో అంటే ఒక సర్కిల్లో, అంటే ఒక సర్క్యూట్లో ప్రయాణించినట్లయితే గుండె నుంచి ప్రయాణించి వివిధ భాగాలు చేరి మళ్ళీ గుండె చేరుతుంది, మళ్ళీ ఎక్కడ నుండి వివిధ భాగాలు మళ్ళీ గుండె, ఇలా సర్క్యులేటెడ్ మేనర్లో తిరిగినట్లయితే దాన్ని సంవృత రక్త ప్రసరణ అంటాం. వివృత రక్త ప్రసరణ అంటే అలా కాదండి, ఆ సర్క్యూట్ అనేది కట్ అయిపోతుంది ఎక్కడో ఒక్కడ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కణజాల మధ్యలో ఉండేటువంటి కణజాల ద్రవం ఏదైతే ఉందో అది శోషరసనాళాల్లో గ్రహించబడేసి అది శోషరస కణుపుల ద్వారా వివిధ రకాల అవయవాల ద్వారా తిరిగి ఎక్కడికి చేర్చేస్తుంది మళ్ళీ అని చూసినట్లయితే సిరల్లోనికి చేర్చేస్తూ ఉంటుంది శోషరసాన్ని. సో ఇక్కడ సర్క్యూట్ లేదు, దీనికి ఇక్కడ సర్క్యూట్ లేదండి. కాబట్టి అందుకనే దీన్ని ఏమంటామంటే వివృత వ్యవస్థగా చెప్పండి. తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం. రైట్, శోషరసం వచ్చి సిరల్లోకి విడుదలైపోతూ ఉంటుంది. శోషరస కేశనాళికలు చేరిన కణజాల బాహ్య ద్రవాన్ని శోషరసంగా చెప్తూ ఉంటాం. శోషరస నాళికల్లోకి చేరిన కణజాల బాహ్య ద్రవాన్ని ఏమంటామంటే శోషరసంగా చెప్తుంటాం. ఈ వ్యవస్థలో పెద్ద నాళం, అంటే శోషరస వ్యవస్థలో పెద్ద నాళం వచ్చేసి ఉరహ్వాహిక అండి. దీన్ని ఇంకా ఏమంటామంటే ఎడమ శోషరస వాహిక లేదంటే కైలిఫెరస్ వాహిక అని కూడా అంటాం. సో దీనికి మిగిలినటువంటి పేర్లండి. అండ్ ఇది అంటే ఇక్కడ ఏంటంటే ఉరవాహిక వచ్చేసి ఎక్కడ ఓపెన్ అవుతుంది అని చూసినట్లయితే ఎడమ అంతరగల సిర, అదేవిధంగా ఎడమ అధోజత్రుకా సిరలు కలిసే కూడెల్లో శోషరసాన్ని విడుదల చేస్తుంది. రైట్, కణజాల నుంచి మొత్తం కూడా శోషరస ద్రవాన్ని తీసుకొని వివిధ రకాల శోషరస కణుపుల్లో ప్రయాణించింది, అక్కడ సూక్ష్మజీవులు చంపేసింది. మళ్ళీ శోషరసం ఏంటి, తిరిగి రక్తంలోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఏముంటుందంటే ఎడమ అంతరగల సిర, ఎడమ అధోజత్రుకా సిర అంటే ఏంటి, కాలర్ బోన్ క్రింద ఉండేటువంటి సిర, ఇవి రెండు ఇక్కడ కలుస్తాయి కదా. ఈ ప్రాంతంలోనికి మనకి శోషరసనాళం ఉరవాహిక వచ్చి ఇక్కడ కలిసి ఏం చేస్తుందంటే శోషరసాన్ని మళ్ళీ సిరలను పంపించేస్తుంది, సిరల నుండి మళ్ళీ గుండెకు వెళ్తుంది. కాబట్టి రక్త పరిమాణం అనేది ఒకే రకంగా మెయింటైన్ అవుతుంటుంది. రైట్, ఇక్కడ ప్లీహం, థైమస్, టాన్సిల్స్, మాల్ట్, ఉందూకం ఇవి వచ్చేసి మనకి ఏంటంటే శోషరస అవయవాలకు ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగింది. సూక్ష్మజీవులు శోషరస కణుపుల్లో భక్షించబడతాయి. సో బై డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాల చేత సూక్ష్మజీవులనే శోషరస కణుపుల్లో భక్షించబడుతూ ఉంటాయి. రక్తం కణజాలకు చేరిన తర్వాత 15% కణబాహ్య ద్రవం మాదిరిగా సిరికల నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఇదే శోషరసంగా మారుతుంది. రక్తంలోని ఎంత శాతం శోషరసంగా మారుతుంది అంటాడు. 15% గుర్తుపెట్టుకోండి. రక్తంలో ఉండేటువంటి ప్లాస్మా ఏదైతే ఉందో కణజాల్లోకి చేరిన తర్వాత అక్కడ లీక్ అయిపోతూ ఉంటుంది. తెల్ల రక్త కణాలతో పాటుగా లీక్ అయిపోతుంది. దాన్ని ఏమంటాం, డయాపెడిసిస్ అంటాం, తెల్ల రక్త కణాలు బయటికి వెళ్ళిపోవడానికి. సో ఎంత పర్సెంటేజ్ లీక్ అవుతుంది అంటే 15% లీక్ అవుతూ ఉంటుంది, శోషరసంగా మారుతుంది. శోషరసం వచ్చేసి పోషకాలను, వ్యర్థాలను తిరిగి రక్తంలోనికి పంపుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్గా వ్యర్థాలను కూడా తిరిగి పంపుతూ ఉంటుంది. వ్యర్థాలు అంటే ఏంటి, ఇప్పుడు శోషరసం ద్వారా బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు రకరకాల అన్నీ కూడా ప్రయాణించేటప్పుడు శోషరస కణాలు వాటిపై దాడి చేసి చంపినప్పుడు వ్యర్థ పదార్థమే అయిపోతుంది కదా. సో ఈ ప్రయత్నం వల్ల కొన్ని డబ్ల్యూబీసీ కూడా చచ్చిపోవచ్చు. అవన్నీ కూడా వ్యర్థ పదార్థాలు, అవన్నీ కూడా తిరిగి ఎక్కడికి ప్రవేశపెడతాయి అంటే సిరలోనికి వెళ్ళిపోతుంటాయి. క్రొవ్వు అంత్య ఉత్పన్నకాలను క్రొవ్వుల్లో కరిగే విటమిన్స్ రక్తంలోనికి చేరవేయడానికి ఈ యొక్క శోషరసం అని ఉపయోగపడుతుంది. మనము జీర్ణ వ్యవస్థలో తెలుసుకొని ఉంటాం. ఏంటి, మనకి క్రొవ్వు ఆమ్లాలు అనేవి లాక్టియల్స్లోనికి వెళ్తాయన్నాం. లాక్టియల్స్ అంటే ఏంటి అండి, శోషరస నాళాలే కదా. శోషరస నాళాల్లోకి వెళ్ళింది కదా, మరి కణజాలానికి ఎలా పోవాలి, కణజాలానికి ఎలా యూజ్ అవుతుందంటే ఇవి క్రొవ్వు ఆమ్లాలు శోషరసంలోకి వెళ్ళి, శోషరసం నుండి సిరలోకి వెళ్ళి, సిరల నుండి హృదయానికి చేరి, హృదయం నుండి మహాధమని ద్వారా ఎక్కడైతే ఏ కణజాలానికి చేరాలో ఆ కణజాలానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి.
రైట్, శోషరస వ్యవస్థ అయిపోయింది, దట్స్ ఇట్. శోషరసంలో ఉండేటువంటి ఇన్నే ముఖ్యమైనటువంటి అంశాలు, అంతకంటే ఎక్కువ చదవకండి. రైట్, నెక్స్ట్ రక్తస్కందనం అండి. రక్తస్కందనం, సో ఇక్కడ చూసినట్టు దీంట్లో ముఖ్యమైన అంశాలు. సో రక్తస్కందనం వచ్చి 3 దశల్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి రక్తనాళ సంకోచం ఒకటి, అదేవిధంగా ఫలకికల అవరోధం ఏర్పడడం ఒకటి, అదేవిధంగా ఫెబ్రిన్ ప్రోటీన్ల జాలకం ఏర్పడడం. ఇలా 3 దశల్లో రక్తస్కందనం జరుగుతుంది. రక్తస్కందనం ఉండే దశలను గుర్తించండి అంటాడు. రైట్, ఫలకికల అవరోధం, సో సెకండ్ స్టెప్ అండి. ఫలకికల బిరడా ఏర్పడడం అని కూడా అంటాం. సో ఎలా ఏర్పడుతుందంటే, సో మనకి రక్తనాళం ఎప్పుడైతే పగిలిపోతూ ఉంటుందో కొలాజిన్ తంతువులతో ఫలికలు అంటుకొని బిరడాగా ఏర్పడుతుంటాయి, అంతే కదా. రక్తనాళ గోడల్లో ఉండేటువంటి కొలాజిన్ తంతువులు కావచ్చు, రక్తంలో ఉండే తంతువులు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ యొక్క రంధ్రం దగ్గర అంటుకొని ఉంటాయి. అంటుకోగానే ఏమవుతుంది, దానికి వచ్చేసి అన్ని రక్త ఫలికలు ఒకదానిపైన ఒకటి ఇలా పట్టేసుకుంటాయి. పట్టుకుంటే దాని రక్త ఫలికలు అంటుకొని బిరడాగా మారిపోతుంది, రక్తకేశనాళిక రంధ్రాన్ని కప్పివేస్తూ ఉంటాయి. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు దీంట్లో కూడా మనకి మళ్ళీ అగైన్ 3 దశలు కనపడుతుంటాయి. దశ 1లో ఏమవుతుందని చూసినట్లయితే ప్రోత్రాంబిన్ ఉత్తేజితం అనేది ఏర్పడుతుంది. దశ 1లో ప్రోత్రాంబిన్ ఉత్తేజితం అనేది ఏర్పడుతుంది. ఇది 2 పథాల్లో జరుగుతూ ఉంటుందండి. సో 2 పథాల్లో అంత్య ఉత్పన్నం ఏంటి అని చూసినట్లయితే ప్రోత్రాంబిన్ ఉత్తేజితం. సో అంతర్జన్య పదంలో కారకం 12 అండి, కారకం 12 ఉత్తేజితమై చివరగా మనకి ప్రోత్రాంబిన్ ఉత్తేజితం అనేది ఏర్పడుతుంది. అదే బహిర్జన్య పదంలో చూసినట్లయితే ప్రోత్రాంబిన్ విడుదలయ్యి కారకం 7 అండి, కారకం 7 అనేది చివరగా ప్రోత్రాంబిన్ ఉత్తేజితం ద్వారా ఏర్పడుతుంది. ఇక్కడ బహిర్జన్య పదంలో ఏర్పడేటువంటి ప్రోత్రాంబిన్ ఉత్తేజితానికి సో ఏది కారకం అవుతుందంటే కారకం 4, మనకి కారకం 7 అండి. రైట్, ఇక్కడ వచ్చేసి అంతర్జన్య పదంలో వచ్చేసి కారకం 12 అనేది. సో అల్టిమేట్గా రెండిట్లో ఏం ఏర్పడుతుంది, మన ఫైనల్గా ప్రోత్రాంబిన్ ఉత్తేజితం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దశ 2లో ఏమవుతుందని చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ దశలో ఏర్పడిన ప్రోత్రాంబిన్ ఉత్తేజితం ఏదైతే ఉందో కాల్షియం అయాన్స్ ఫ్యాక్టర్ 4 అండి. ఇక్కడే రాశాను నేను ఫ్యాక్టర్ 4. ఎందుకు ఇక్కడే రాశాను అంటే అవి ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ రాశాను. కాల్షియం 4 సమక్షంలో ప్రోత్రాంబిన్ను త్రాంబిన్గా మారుస్తూ ఉంటుంది అన్నమాట. దశ 2లో ప్రోత్రాంబిన్ త్రాంబిన్గా మార్చేస్తుంది. ఏది ప్రోత్రాంబిన్ ఉత్తేజితం. నెక్స్ట్ దశ 3లో ఏమవుతుందంటే త్రాంబిన్ ఫెబ్రినోజన్ అని ఫెబ్రిన్గా మార్చును. త్రాంబిన్ అనేది ఫెబ్రిన్గా మారుస్తుంది. ఈ ఫెబ్రిన్ మోనోమర్లను కారకం 13 అండి, కారకం 13 ఫెబ్రిన్ స్టెబిలైజింగ్ కారకం అంటాం దీన్ని. సో ఎందుకు ఇక్కడ ఈ కారకాలని స్పెసిఫిక్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే రక్త స్కందనంలో ఉపయోగపడేటువంటి ముఖ్యమైన కారకాలు కాబట్టి. కారకాలు చాలా ఉంటాయి, దాంట్లో అతి ముఖ్యమైన కారకాలు రక్త స్కందనంలో ఎక్కువగా ఉపయోగపడే కారకాలని ఎగ్జామ్లో ఆడడానికి ప్రాబిలిటీ ఉంటుంది. కారకం 13 ఫెబ్రిన్ స్టెబిలైజింగ్ కారకం అంటామండి. సో ఫెబ్రిన్ దారాలుగా మారుస్తుంది. దీనిలో రక్త కణాలు బంధించబడుతూ ఫైనల్గా రక్తం అనేది గడ్డ కడుతూ ఉంటుంది. రక్తం గడ్డ కట్టి సంకోచించి ద్రవాన్ని బయటకు పంపడాన్ని ఏమంటామంటే స్కందన నివర్తనం. స్కూల్లో ఎక్కడ రాదండి ఇది. రక్తం గడ్డ కట్టి సంకోచించి బయటికి ద్రవాన్ని పంపుతూ ఉంటుందండి. దీన్ని ఏమంటామంటే స్కందన నివర్తనం అంటాం. మనకు దెబ్బ తగిన తర్వాత గడ్డ కడుతున్న తర్వాత పైన మనకేంటి ఇట్లా కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది, దాన్ని ఏమంటామంటే రక్త నివర్తన స్కందన నివర్తనంగా చెప్పుకుంటాం. ఫెబ్రినోజన్ రహిత ప్లాస్మా అని ఏమంటామంటే సీరంగా చెప్పుకుంటాం. ఫెబ్రిన్ ఎక్కడికి పోయింది అని చూసినట్లయితే ప్లాస్మాలో ఉండే ఫెబ్రిన్ గడ్డ కట్టడానికి ఉపయోగపడింది. సో కాబట్టి ఏమవుతుంది, బయటకు వస్తుంది. ఏ ప్లాస్మా బయటకు వస్తుంది, ఏ ప్లాస్మా ఫెబ్రినోజన్ లేనటువంటి ప్లాస్మా బయటకు వస్తుంది. దీన్ని సీరంగా చెప్పేస్తుంటాం. నెక్స్ట్ స్కందన కారకాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అండి ఇవి. కారకం 1, 2, 4, 9, 10 అదేవిధంగా 13. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనకు అక్కడ రక్త స్కందన ప్రక్రియలో కీ రోల్ ప్లే చేస్తే మనకు ఆల్రెడీ ఆ పారాగ్రాఫ్స్లో వచ్చాయి కాబట్టి ఎగ్జామ్లో ఆడడానికి ప్రాబిలిటీ అయితే ఉంటుందండి. రైట్, ఇక్కడ హెపారిన్ ఏదైతే ఉందో దీన్ని మాస్ట్ కణాలు అదేవిధంగా బేసోఫిల్స్ అనేవి స్రవిస్తుంటాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కౌమరిన్స్ అండ్ వార్ఫరిన్ మొక్కల నుండి వచ్చేటువంటి పదార్థాలు విటమిన్ కేకి వ్యతిరేకంగా పనిచేస్తాయండి. అంటే రక్తాన్ని గడ్డ కట్టనీయకుండా చేస్తూ ఉంటాయి ఇవి. అదేవిధంగా కాలేయం నుండి సో ఇవేం చేస్తాయి, కౌమరిన్స్ వార్ఫరిన్ రక్తాన్ని గడ్డ కట్టకుండా ఎలా ఆపుతాయంటే కాలేయం నుండి వచ్చేటువంటి కారకం 2 కావచ్చు, కారకం 7 కావచ్చు, కారకం 9 కావచ్చు, కారకం 10లని ఉత్పత్తిని ఆపేస్తాయి. ఈ కారకాలన్నీ ఆపేస్తే అల్టిమేట్గా అంటే రక్తం గడ్డ కట్టడం ఆగిపోతూ ఉంటుంది కదా. సో ఏమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది. అంటే బ్లీడింగ్కి ఇవి దోహదపడుతుంటాయి కౌమరిన్స్ వార్ఫరిన్ మొక్కల నుండి వస్తుంటాయి. అదేవిధంగా మనకి సాధారణంగా బ్లడ్కి సంబంధించిన అనేక రకాల టెస్టులు చేసేటప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ డ్రా చేస్తారు. సో మన ఇంటికి వచ్చి డ్రా చేసుకుని పెట్టి అక్కడికి వెళ్ళేసరికి గడ్డ కట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి దానిని గడ్డ కట్టకుండా ల్యాబ్లో సోడియం సిట్రోట్, సోడియం ఆక్సోలేట్ అదేవిధంగా ఈడిటిఎల్ని ప్రతిస్కందకాలుగా ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ అండి. కాల్షియం అయాన్లను బంధించడం వల్ల స్కందనం జరగదు. ఇవేం చేస్తాయి, ఎందుకు రక్తం గడ్డ కట్టదు అంటే సోడియం సిట్రేట్ కావచ్చు, సోడియం ఆక్సోలేట్ కావచ్చు, ఈడిటిఎల్ ఏం చేస్తాయని చూసినట్టయితే ఇక్కడ మన కాల్షియం అయాన్లను బంధిస్తాయండి. సో ఫలితంగా ఏంటంటే మనకు రక్త స్కందనం అనేది జరగదు. సో ఇది ఎలా పనిచేస్తుందని కూడా రాశాను ఇక్కడ. రైట్, నెక్స్ట్ వచ్చేసి మానవుల్లో హృదయ ప్రసరణ వ్యవస్థ. గుండె నిర్మాణం మనకు తెలిసిందే. సో గుండె నిర్మాణం వచ్చి ఇక్కడ నేను ఇక నోట్స్లో ఏం రాయలేదు, చిన్న పాయింట్స్ ఉంటాయి రాయనండి. గుండెలో 4 గదులు ఉంటాయి. పై వాటిని కర్ణికలని, క్రింది వాటిని జఠరికలని, కర్ణికాంతర విభాజకం ఈ రాయొద్దు, రాసుకోవద్దు కూడా మనం.
ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ లెవెల్లో చదివి ఉంటాం అవి. సో ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది, ఒక బేసిక్ ఐడియా. అది బేసిక్ ఐడియా ఉన్నటువంటి పాయింట్స్ని మీరు సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకుంటే ప్రిపేర్ చేసుకోకండి. అర్థమైందా? రైట్. ఇక్కడ గుండె వచ్చేసి మనకి కండర నిర్మాణం కాబట్టి కండర వ్యవస్థ మొత్తం కూడా ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? మధ్యత్వచం నుండి ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఊపిరితిత్తుల మధ్య వచ్చేసి మీడియాస్టీనం అనేటువంటి ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్లేస్ అనే కుహరంలో గుండె అనేది ఉంటుంది. దీన్ని చుట్టేసి అంటే గుండెని చుట్టేసి 2 పొరలు ఉంటాయి, బయటిది లోపలిది ఉంటుంది. బయటిది వచ్చేసి తంతుయిత హృదయవర్ణంగా చెప్తాం, లోపలిది వచ్చేసి సీరస్ హృదయావరణంగా చెప్తాం. అగైన్ ఈ సీరస్ పొర వచ్చేసి మళ్ళీ 2 త్వచాలండి. వెలుపలి కుడ్యస్థరం అంటాం, లోపలి వచ్చేసి అంతరంగ స్థరం. ఈ వెలుపలి కుడ్యస్థరం అంతరంగ స్థరం మధ్యలోనే మనకి ఏంటంటే హృదయావరణ ద్రవం ఉంటుంది. అక్కడే రాశాను ఆ పాయింట్ కూడా. అక్కడ ఈ 2 త్వచాల మధ్య హృదయావరణ ద్రవం ఉంటుందని అక్కడే రాశాను. నెక్స్ట్ అంతరంగ స్థరం హృదయానికి అతికి ఉండి ఎపికార్డియంగా ఏర్పడుతూ ఉంటుంది. సో ఎపికార్డియంగా ఏర్పడేటువంటి పొర ఏంటి అంటాడు? అంతరాంగ స్థరం. ఓకే, అది ఆల్మోస్ట్ హృదయాన్ని గట్టిగా అతికే ఉంటుందండి. రైట్. గుండె వచ్చేసి 3 పొరలతో ఏర్పడుతుంది. వెలుపలి పొరని ఎపి అంటే బయట, ఎపికార్డియం. అదేవిధంగా మధ్యలో ఉండేటువంటి మయోకార్డియం. మయో అంటే కండరాలు, సో కండరాలతో ఏర్పడుతుంది. లోపలిది వచ్చేసి ఎండోకార్డియం అండి. సో ఎండోకార్డియం అంటే ఏంటి? రక్తనాళాలు ఏ విధంగా ఎండోథీలియం పొర ఉంటుందో సేమ్ అదే విధంగా హృదయంలో కూడా లోపల ఉండేటువంటి పొర ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఎండోథీలియంగా చెప్తుంటాం. సో ఎండోకార్డియం అంటే పలుచగా ఉన్నటువంటి ఎండోథీలియం పొర ఏదైతే ఉందో దాన్ని ఎండోకార్డియంగా చెప్తుంటాం. రైట్. ఇలా మనకు 3 పొరలతో ఏర్పడుతూ ఉంటుంది. రైట్. కర్ణికలు జఠరికలు వేరు చేసే గాడి అండి కరోనరీ సల్కస్. స్కూల్లో రాదు ఇది. కరోనరీ సల్కస్ ఏంటి? కర్ణికలను జఠరికలను వేరు చేసేటువంటి గాడి అండి. కర్ణికల పూర్వ ఊర్ధ్వభావంలో ఉండేటువంటి కండరీత కోశం అండి. ఇది కూడా స్కూల్ లెవెల్లో రాదు. దీన్ని ఏమంటామంటే కర్ణికా ఉండుకం లేదంటే కర్ణికా ఉపాంగం అంటాం. సో మనకి బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో సో ఇక్కడ కర్ణికా ఉపాంగం అంటే కర్ణికల ఊర్ధ్వ భాగంలో అన్నాడు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ కర్ణిక అనుకుంటే దీని ఊర్ధ్వ భాగంలో ఏంటంటే చూసినట్టయితే మనకి ఒక చిన్న శాక్ లాంటిది, దాన్ని ఏమంటామంటే కర్ణికా ఉపాంగం లేదంటే కర్ణికా ఉండుకం అంటాం. సో బ్లడ్ ఎక్కువ హై ప్రెషర్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కర్ణికా ఉపాంగం పైన స్ట్రెచ్ రిసెప్టార్స్ ఉంటాయండి. సో ఆ స్ట్రెచ్ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే రక్తంలో పీడనం అధికమైనట్టుగా బ్రెయిన్కి సమాచారం చేరవేస్తాయి. సో అప్పుడు ఏ హార్మోన్స్ రిలీజ్గా అవన్నీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటాయి. అది వచ్చేసి మనకంటే కర్ణికా ఉపాంగం. కుడి కర్ణిక పెద్దది మనకు తెలిసిందే. కర్ణికల మధ్య విభాజకం వచ్చేసి కర్ణికా పటలం అంటాం. సో మనకు ఆ లెవెల్లో చూసినట్టయితే కర్ణికా విభాజకం అంటాం, ఇక్కడ కర్ణికా పటలంగా చెప్తున్నాం. దీనిలో పిండ దశలో ఉండేటువంటి దీనిలో అంటే కర్ణికా పటలంలో రంధ్రం ఉంటుందండి. పిండ దశలో కర్ణికా పటలంలో ఏముంటుంది? రంధ్రం ఉంటుంది. ఇది కర్ణిక, ఇది ఒక కర్ణిక అనుకున్నట్లయితే సో ఈ జఠరికలు అనుకోండి. సో ఇక్కడ రంధ్రం ఉంటుంది మనకి. ఈ రంధ్రాన్ని పిండ దశలో మాత్రం ఉంటుంది ఆ రంధ్రం. దాన్ని ఏమంటామంటే ఫొరామెన్ ఓవెల్ అంటాం. సో జననానంతరం ఎవరికైనా మూసుకొని పోతుంటుంది అది. సో నీకైనా నాకైనా ఎవరికైనా మూసుకొని పోవాలి. సో అలా కాకుండా కొంతమంది పిల్లలు అలాగే ఉండిపోతుంది, రంధ్రం అలాగే ఉండిపోతూ ఉంటుంది. సో గుండెలో రంధ్రం ఉంది అంటారు. ఇదే అండి ఆ రంధ్రం. ఓకేనా? సో ఇక్కడ ఫొరామిన్ ఓవెల్ అంటాం దాన్ని. సో తర్వాత అయిపోయిన తర్వాత మనం క్రమంగా పుట్టిన తర్వాత ఏమైతే రంధ్రం అనేది పూడుకొని పోతూ ఉంటుంది. సో బూడుకొని పోయిన తర్వాత ఇక్కడ మచ్చ అనేది ఉంటుంది. ఈ మచ్చ లేదంటే గుంటని ఏమంటామంటే సింపుల్గా ఫోసా ఓవాలిస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఫొరామిన్ ఓవెల్ వేరు, ఫోసా ఓవాలిస్ వేరు. ఫొరామిన్ ఓవెల్ అంటేనేమో రంధ్రం. సో రంధ్రం మూసుకొని పోయి చిన్న మచ్చ లేకుంటే గుంట లాంటి నిర్మాణం ఉంటుంది అక్కడ, దాన్ని ఏమంటామంటే ఫోసా ఓవాలిస్ అంటాం. రంధ్రం మూసుకోకపోతే దాన్ని పేటెంట్ ఫొరామిన్ ఓవెల్ అంటాం. సో మనకి ఇప్పుడు గుండెలో రంధ్రం ఉంది అంటుంటారు కదా, దాన్ని ఏమంటామంటే పేటెంట్ ఫొరామెన్ ఓవెల్గా చెప్తుంటాం. ఫొరామెన్ అని వచ్చిందంటే రంధ్రం అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఫోసా అంటే మామూలుగా ఫాజిల్ టైప్ అనమాట. మనకేంటే దాని యొక్క ఆధారం అక్కడ సంథింగ్ ఉందంటానికి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కరోనరీ కోటరం కుడి కన్నికలోనికి తెరుచుకునేటువంటి రంధ్రం దగ్గర థెబీషియస్ కవాటం ఉంటుంది. ఈ కవాటాలు స్కూల్ లెవెల్లో రావు. ఏంటి? కరోనరీ కోటరం. కరోనరీ కోటరం ఎక్కడ ఉంటుంది? ఇది హృదయం అనుకున్నట్లయితే హృదయంకి ఇక్కడ కర్ణికా జఠరిక మధ్యలో ఒక కోటరం ఉంటుందండి. సో ఈ కోటరంలోనికి ఇక్కడ ఏ రక్తం వస్తుందంటే హృదయం నుంచి చెడు రక్తం, హృదయ కండరం చెడు రక్తం వస్తుంది దీంట్లోనికి. సో ఈ కోటరం నుండి ఏమవుతుందంటే కరోనరీ కోటరం కుడి కర్ణికలోని తెరుచుకునే రంధ్రం. ఈ కరోనరీ కోటరం కుడి కర్ణికలోని తెరుచుకుంటుంది రంధ్రం ద్వారా. ఓకేనా? సో ఈ రంధ్రం దగ్గర థెబీషియస్ కవాటం ఉంటుంది. అదేవిధంగా అధోమహాశిర తెరుచుకునేటువంటి రంధ్రం దగ్గర ఉండే కవాటం వచ్చేసి యూస్టేషన్ కవాటం. ఈ 2 కవాటాలు రావు స్కూల్ లెవెల్. ఇది యూస్టేషన్ కవాటం, ఈ థెబీషియస్ కవాటం అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎడమ జఠరిక గోడలు మందంగా ఉంటాయి. పాయింట్ అది ఇంపార్టెంట్. జఠరిక లోపల తలంలో గట్లను ఏమంటామంటే కాలుమ్నే కార్నే లేదంటే ట్రెబాక్యులే కార్నే అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎడమ జఠరిక అండి, ఇది ఎడమ జఠరిక. సో ఇక్కడ ఏంటంటే ఇలా గట్లు ఉంటాయండి, ఇలా గట్లు ఉంటాయి. సో ఈ గట్లను ఏమంటామంటే కాలుమ్నే కార్నే లేదంటే ట్రెబాక్యులే కార్నే అంటాం. వీటిలో కొన్ని పెద్దగా శంఖాకారంలో ఉంటాయి, ఇలా ఉంటాయండి, పెద్దగా శంఖాకారంలో ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే ప్యాపిల్లరీ కండరాలు అంటాం. సో మరి ఈ ప్యాపిల్లరీ కండరాలు ఏం చేస్తాయని చూసినట్లయితే ఇక్కడ మనకి కవాటాలు ఉంటాయి. రైట్. సో ఇది
ఇది కవాటం అనుకుందాం. సో ద్విపత్ర కవాటం లేకుంటే త్రిపత్ర కవాటం. సో దీని నుంచి ఏమైతే ప్యాపిలీ కండరాల నుండి మనకు కొన్ని ఇవి వచ్చేస్తాయి. ఏంటి వీటిని హృదయ స్ట్రింగ్స్ అంటాం. హృదయ స్ట్రింగ్స్ లేకుంటే ఆ ప్యాపిలరీ కండ నుంచి సన్నని స్నాయు బంధనాలు వస్తాయి. వచ్చేసి ఈ యొక్క కవాటాలని పట్టి ఉంచుతాయి. ఎందుకంటే జఠరిక సంకోచించినప్పుడు కవాటాలు ఇట్లా వెళ్ళిపోతాయి, ప్రెషర్కి బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఏంటంటే ఈ హృదయ స్ట్రింగ్స్ అనేవి దాన్ని పట్టి ఉంచుకుంటాయి. సో ఎక్కడి నుండి వస్తున్నాయి హృదయ స్ట్రింగ్స్ అంటే ప్యాపిలరీ కండరాల నుండి వస్తుంటాయి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, వీటిని మొత్తం కూడా ఏమంటాం కాలుమ్నే కార్నే లేదంటే చెబాక్యులే కార్నే అంటాం. వీటిలో కొన్ని పెద్దగా శంఖాకారం ఉంటే వాటిని ఏమంటాం అంటే ప్యాపిల్లరీ మజిల్స్ అంటాం. వీటి ప్యాపిల్లరీ మజిల్స్ అంటాం. సో ప్యాపిల్లరీ కండరాలు స్నాయు రజ్జువులు లేదంటే హృదయ స్ట్రింగ్ల ద్వారా ఏంటంటే కవాటాల కలపబడి ఉంటాయి. అది పాయింట్ అండి. ప్యాపిల్లరీ కండరాలు స్నాయు రజ్జువులు లేదా హృదయ స్ట్రింగ్ల ద్వారా త్రిపత్ర ద్విపత్ర కవాటాల సంబంధాన్ని కలిగి ఉంటాయి. రైట్, నెక్స్ట్ వచ్చేసి నోడల్ టిష్యూ లేదంటే కనుపు కణజాలం. ఊర్ధ్వ మహాశిర రంధ్రం దగ్గర, ఊర్ధ్వ మహాశిర రంధ్రం ఎక్కడ ఓపెన్ అవుతుందండి? కుడి కర్ణికలోనికి పైనుంచి వస్తుంది. ఊర్ధ్వ మహాశిర రంధ్రం దగ్గర శిరాకర్ణిక కనుపు ఉంటుంది. శిరాకర్ణిక అంటే శాన్ అంటాం. ఓకేనా? సో అందుకని ఇక్కడ పక్కన కూడా రాశాను శాన్ అనేసి, దాన్ని శాన్ అంటాం. కరోనరీ కోట్రం తెరుచుకునే రంధ్రం దగ్గర, కరోనరీ కోట్రం ఎక్కడ తెరుచుకుంటుందని ఇక్కడ తెరుచుకుంటుంది. ఇది ఒక కర్ణిక. సో ఇక్కడ మధ్యలో కరోనరీ కోట్రం ఉంటుంది, ఇక్కడ తెరుచుకుంటుందని చెప్పి ఏం కవాటం ఉంటుంది? ఇక్కడ తెబేషియస్ కవాటం ఉంది. ఈ రంధ్రం దగ్గర మరొక కనుపు అనేది కనపడుతుంది. దాన్ని ఏమంటామంటే ఏవియన్ అంటాం. ఏవియన్ లేదంటే కర్ణిక జఠరిక కనుపు అంటాం దాన్ని. రైట్, ఇక్కడ చూడొచ్చు. మొదటిది శిరాకర్ణిక కనుపు శాన్ అంటాం. రెండోది వచ్చేసి కర్ణిక జఠరిక కనుపు ఎక్కడ ఉంటుందని కూడా రాశాను ఇక్కడ, ఏవియన్ అని. సో దీని నుండి వచ్చేసి మనకి బండిల్ ఆఫ్ ఫిజ్ లేదంటే విద్యుత్ తరంగాలు తీసుకుపోబడుతుంటాయి. బండిల్ ఆఫ్ ఫిజ్ అనేటువంటి ఒక కట్ట అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది జఠరిక గోడలోనికి ఇలా వ్యాపించి ఉంటుందండి. సో కాబట్టి ఈ పాయింట్ ఏమంటామంటే రిలే పాయింట్ అంటాం. ఇక్కడ నుంచి హృదయానికి సంబంధించిన సంకోచానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి హృదయ కండరాలకు మొత్తం కూడా పాస్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? బండిల్ ఆఫ్ ఫిజ్ విద్యుత్ తరంగాలు తీసుకొని పోతూ ఉంటాయి అన్నమాట ఇవి. సో బయలుదేరేసి పర్కింజే పోగులు అనే శాఖలుగా విడిపోతాయి. ఇవి మొత్తం కూడా ఇంకా పర్కింజే పోగులు అండి. శాఖలుగా చీలిపోయి జఠరిక గోడలను ప్రవేశించి విద్యుత్ ప్రచోదనాలు పంపుతుంటాయి. అంటే అక్కడ నుండి వచ్చిన విద్యుత్ ప్రచోదనాలు శాన్, నెక్స్ట్ ఏవియన్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి బండిల్ ఆఫ్ ఫిజ్ పర్కింజే పోగుల ద్వారా జఠరిక గోడలకు వెళ్ళిపోయి జఠరిక సంకోచించేట్టుగా చేస్తూ ఉంటుంది. కర్ణిక జఠరిక కనుపు ఏవియన్ ఒక రిలే పాయింట్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. శాన్ ప్రతి 0.6 సెకండ్లకు ఒకసారి క్రియాశక్తులను విడుదల చేస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకా దీంట్లో ఒక పాయింట్ కూడా స్కిప్ చేయడానికి లేదండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఉండేటువంటి పాయింట్స్ పాయింట్ కంపల్సరీ చదవాల్సిందే. ఏది కూడా వదిలిపెట్టే ఛాన్స్ లేదండి. సో చాలా తక్కువ, మీకు ఒక 20 పేజీలు ఉన్నదాన్ని 5 పేజీల్లో కుదించడం అంటే మామూలు విషయం కాదు. 5 పేజీలు చాలా ఈజీ చదవడం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ధమనీ చాపాలు. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఏవియన్ ఏదైతే ఒక రిలే పాయింట్ అని చెప్పాను. శాన్ వచ్చేసి శిరాకర్ణిక కనపడి ప్రతి 0.6 సెకండ్స్కి ఒకసారి క్రియాత్మక శక్మాలను విడుదల, అంటే కరెంట్ని ఎలా ఉత్పత్తి చేస్తుంది 0.6 మళ్ళీ 0.6. సో ఎవ్రీ 0.6 ఒకసారి ఇలా క్రియాశక్మాలను విడుదల చేస్తుండే. ధమనీ చాపాలండి. కుడి జఠరిక ఎడమ పూర్వ భాగం నుండి పుప్స ధమనీ చాపం వచ్చేస్తుంది. ఎడమ జఠరిక నుండి దైహిక చాపం బయలుదేరుతుంది. పై రెండు చాపాలు తాకే చోట, చాపాలు తాకే చోట అంటే సో ఇది మనకి ధమనీ చాపం ఒకటి అనుకున్నట్లయితే, సో అదేవిధంగా ఇది పుప్స చాపం అనుకుంటే ఇవి రెండు చాపాలు ఎక్కడైతే తగులుతుంటాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి రెండు కలిసి ఉంటాయి ఇట్లా ఈజీగా విడిపోకుండా. సో ప్రెజర్ వస్తుంది కాబట్టి విడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో జఠరికల్ గోడల్స్ గట్టిగా సంకోచించి అప్పుడు ఏమైతే దూరంగా విడిపోవడానికి ఛాన్స్ ఉంది. సో అలా విడిపోకుండా రెండింటిని బంధించేటువంటి ఒక కణజాలం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే లిగమెంటమ్ ఆర్టిరియోజం అంటాం. లిగమెంటమ్ ఆర్టిరియోజంగా చెప్తూ ఉంటాం. ఇది పిండ దశలోని డక్టస్ ఆర్టిరియోసస్ యొక్క అవశేషం. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో లిగమెంటమ్ ఆర్టిరియోజం అనేది డక్టస్ ఆర్టిరియోసస్ యొక్క అవశేషం. డక్టస్ ఆర్టిరియోసస్ అంటే ఏంటి? పిండ దశలో అవి రెండు కూడా దైహిక చాపం కావచ్చు, పుప్స రెండు కూడా కలిసిపోయి ఉంటాయి. దాంట్లో రక్తం దీంట్లో రక్తం దాంట్లోకి వస్తూ ఉంటుంది. సో అది క్రమంగా ఏంటంటే క్లోజ్ అయిపోయి మనకి ఏంటంటే సో లిగమెంటమ్ ఆర్టిరియోజం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ హార్దిక వలయం. సో హార్దిక వలయం హృదయ వలయంగా చెప్పుకుంటుంటాం మనం. సో దీని యొక్క వ్యవధి వచ్చేసి కంప్లీట్ హృదయ వలయం వ్యవధి వచ్చేసి 0.8 సెకండ్స్ అండి. అదేవిధంగా స్ట్రోక్ వాల్యూమ్ వచ్చేసి 70 ml. స్పందన ఘన పరిమాణం అంటాం దీన్ని. అంటే ఒకసారి స్పందించినప్పుడు గుండె నుంచి ఎంత రక్తం బయటకు వస్తుంది దాన్ని స్పందన ఘన పరిమాణంగా చెప్తుంటాం. కర్ణికా సంకోచానికి ఎంత టైం పడుతుంది? 0.1 సెకండ్ పడుతుంది. దీని ద్వారా కేవలం 35% రక్తం మాత్రమే జఠరికలోకి చేరుతుంది. అంటే కర్ణికలు సంకోచించినప్పుడు ఎంత శాతం రక్తం జఠరికలోకి చేరుతుంది? 30% చేరుతూ ఉంటుంది. జఠరిక సంకోచంలో కర్ణిక జఠరిక కవాటాలు మూసుకొని పోతూ ఉంటాయి. మొదటి శబ్దం అంటే లబ్ అనే శబ్దం వినపడుతుంది. లబ్ అనే శబ్దం ఎప్పుడు వినపడుతుంది అంటే కర్ణిక జఠరిక కవాటాలు మూసుకొని పోతాయి.
జఠరిక విస్పారం వలన పుపుస దైహిక ధమనుల్లోని అర్ధచంద్రాకార కవాటాలు మూసుకుంటే రెండో శబ్దం డబ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఒక స్పందనలో జఠరికలు పంపే రక్త ఘనపరిమాణాన్ని స్పందన ఘనపరిమాణం ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా 70 మిల్లీలీటర్స్ అండి. ఈ 70 మిల్లీ ఇక్కడ కూడా రాశాను, అక్కడ రాశాను, ఇక్కడ కూడా రాశాను. ఓకేనా. నిమిషంలో పంపే రక్త ఘనపరిమాణాన్ని ఏమంటామంటే దాన్ని హార్దిక వెలువరి అంటే కార్డియాక్ అవుట్పుట్ అంటామండి. ఒక నిమిషంలో గుండె ఎంత రక్తాన్ని బయటికి పంపిస్తుంది దాన్ని ఏమంటామంటే హార్దిక వెలువరింత లేదంటే కార్డియాక్ అవుట్పుట్. సో కార్డియాక్ అవుట్పుట్కు చిన్న ఫార్ములా ఇచ్చాడు. స్పందన ఘనపరిమాణం 70. అదేవిధంగా నిమిషానికి జరిగేటువంటి స్పందనలు 70 × 72 మొత్తం కూడా 50/40 అనేది 5040 మిల్లీలీటర్లు పర్ మినిట్. సో ఇదేంటి హార్దిక వెలువరింత అనమాట. సో కార్డియాక్ అవుట్పుట్గా చెప్పేసుకుంటూ ఉంటాం. రైట్. నిర్వాహక ప్రసరణ, అదేవిధంగా హృదయ ప్రసరణ. సో నిర్వాహక ప్రసరణ అంటే ఒక నాళం ఉంటుంది. సో ఇక్కడ అది కేశనాళికలతో ఎండ్ అవుతుంది, కేశనాళికలు స్టార్ట్ అవుతుంది. అలా ఉంటుంది. దాన్ని ఏమంటాం నిర్వాహక వ్యవస్థగా చెప్పుకుంటాం. కేశనాళికలతో ప్రారంభమై కేశనాళికలతో అంతమయ్యేటువంటి నాళాలను ఏమంటామంటే నిర్వాహక నాళంగా చెప్పుకుంటాం. సో ఇలాంటి నాళం ఎక్కడ ఉంటుందంటే మనకి జీర్ణ వ్యవస్థ కాలేయానికి మధ్య ఉంటుందండి. ఒక నాళం ఉంటుంది, కాలేయ నిర్వాసిర అంటాం దాన్ని. సో ఇదేంటంటే జీర్ణ వ్యవస్థ నుండి కేశనాళికలతో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కాలేయంలో కేశనాళికలతో ఎండ్ అయిపోతుంటుంది. అంటే జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి పోషకాలన్నీ కాలేయాన్ని చేరి నిల్వ చేయబడతాయి. సో కాలేయం నుండి ఎప్పుడైతే అవసరం ఉంటుందో మనం చెప్పుకుంటుంటాం సాధారణంగా ఏంటి కోర్ ఇవ్వలేము అది ఇదని చెప్పుకుంటాం. అంటే గ్లూకోజ్ కానీ గ్లైకోజ్ కానీ అటు ఇటు కన్వర్ట్ కావడానికి వెళ్ళడానికి ఈ యొక్క నిర్వాహక వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. జీర్ణనాళం కాలేయం మధ్యలో వచ్చేసి కాలేయ నిర్వాహక నాళం లేదంటే కాలేయ నిర్వాసిర అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ అది. గుండె కండరాలకు రక్తం పంపిణీ చేసే వ్యవస్థ వచ్చేసి హృదయ ప్రసరణ వ్యవస్థ. మనకి కొత్త వర్డ్ అండి ఇది, స్కూల్ లెవెల్లో కవర్ కాదు. సో హృదయ ప్రసరణ వ్యవస్థ ఏదైతుందో గుండె కండరాలకు ప్రసరణ చేసే వ్యవస్థ. సో దీనిలో 2 హృదయ ధమనులు, 4 హృదయ కరోనరీ సిరలు. సో మొత్తం కూడా 6 ఉన్నాయి దీంట్లో. 2 హృదయ ధమనులు ఉంటాయి, కరోనరీ ధమనులు అంటాం. 4 హృదయ సిరలు లేదంటే కరోనరీ సిరలు అంటాం. రైట్. ఇక్కడ చూసినట్టయితే ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, థైరాక్సిన్లు హార్దిక వెలువరింతను పెంచుతూ ఉంటాయి. సో కార్డియాక్ అవుట్పుట్ని పెంచేటువంటి హార్మోన్లకు ఎగ్జాంపుల్ ఏంటి. సో మనకి ఇవి తెలిసిందే, బట్ ఇక్కడ థైరాక్సిన్ అనేది కూడా మనకి అడిషనల్గా ఇంక్లూడ్ అయింది. అక్కడ తప్పు చేయడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుందండి. రక్తనాళాలు హృదయం నుంచి ధమనులు, ధమనికలు, కేశనాళికలు, సిరలు హృదయానికి. సో ఇలా మనకి ఏంటంటే రక్తనాళాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి ఎండ్ అయితే అని ఇచ్చాడు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ధమనులు సిరల్లో వచ్చేసి 3 స్తరాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి అంటే బాహ్య కంచుకం, దీన్ని ఏమంటాం ట్యూనికా అడ్వెంటీషియా అంటాం. రెండోది వచ్చేసి మధ్య కంచు ట్యూనికా మీడియా అంటాం, నునుపు కండరాల చేత ఏర్పడుతుంది. మూడవ స్తరం వచ్చేసి మూడవ పొర లోపల ఉండేటువంటి పొర మన అందరికీ తెలిసిందే ట్యూనికా ఇంటర్నా అంటాం. దీన్ని ఏమంటామంటే సింపుల్గా ఎండోథీలియం అంటూ ఉంటాం. సిరల్లో ఇది కవాటాలను ఏర్పరుస్తూ ఉంటుంది. సిరల్లో కవాటాలను ఏర్పరిచేటువంటి పొర ఏంటి అంటాడు. అంతర కంచుకం లేకుంటే ట్యూనికా ఇంటర్నా లేదంటే ఎండోథీలియం పొర. రైట్. ఇక్కడ చూసినట్టయితే రైట్ ధమనులు లేత ఎరుపు రంగు. సో ఇక్కడ తప్పు చేస్తామండి. ధమనంలో మనకు సో పిక్చర్స్ చూస్తే డార్క్ రెడ్ కలర్లో కనపడుతుంటాయి. సో ముదురు ఎరుపు రంగుని పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. లేత ఎరుపు రంగు సిరలు వచ్చేసి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. సో సిరలు బ్లూ కలర్లో అంటారు, తప్పండి, అది ఉట్టిదే. సో సిరలు ముదురు ఎరుపు రంగులోనే ఉంటాయి. యాక్చువల్గా అవి బ్లూ కలర్ అంటారు. యాక్చువల్గా బ్లూ కలర్ కాదు. సో బ్లూ కలర్లో ఉండదు. ఏ రక్తం కూడా బ్లూ కలర్లో ఉండదు మనిషిలో. సో మనకి ఏదో అట్లా ఐడెంటిఫై చేయడం కోసం అక్కడ పిక్చర్లు ఇస్తున్నాడు తప్ప అలా కాదు. సో హైపాక్సిక్ స్టేట్లో ఉంటుంది దాంట్లో. అంటే ఆక్సిజన్ తక్కువగా ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బ్లడ్ అనేది రెడిష్ వైలెట్ కలర్లో ఉంటుంది కాబట్టి డార్క్గా కనపడుతుంది సీరల్లో. సో దాన్ని కంప్లీట్గా వైలెట్ చూస్తూ ఉంటారనమాట. రైట్. సీరలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ధమనుల మధ్య కంచుకంలో 2 ఎలాస్టిన్ స్తరాలు ఉంటాయి కాబట్టి మందంగా ఉంటాయి. అదేవిధంగా సీరల్లో ఒకటి మాత్రమే ఎలాస్టిన్ స్తరం ఉంటుంది. మహాధమని గోడలో ఉన్న చిన్న రక్తకేశనాళికలను ఏమంటామంటే వాసోరం అంటాం. సో మహాధమని అంటే పెద్దగా ఉండేటువంటి ధమని, దాని గోడలను మందంగా ఉంటాయి, కండరస్తరం ఎక్కువగా ఉంటుంది. మరి గోడలో ఉండే కండరాలకు కూడా ఆక్సిజన్ కావాలి కదా, కాబట్టి చిన్న రక్తకేశనాలకు వాటికి సరఫరా అయితే వాటిని ఏమంటామంటే వాసోరం అంటాం. కేశనాళికలు ఒక్కన మందం గల గోడతో ఉంటుంది. దీన్ని మనకు తెలిసిందే ఎండోథీలియం లేదంటే అంతరస్తరం. ఇంతకుముందు చెప్పుకున్నాగా ట్యూనికా ఇంటర్నా అంతర కంచుకం. సో ఇది సరళ శల్కల ఉపకల నిర్మితం. సో మనకి ఇది ఇక్కడ నుండి డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కడ లింక్ అయిందంటే కణజాలాలు లెసన్కి లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాంటి కంపల్సరీ అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇది సరళ శల్కల ఉపకలతో నిర్మితమై ఉంటుంది. రక్తపిండం 140 కంటే 90 కంటే ఎక్కువ ఉంటే మనకు తెలిసిందే హైపర్ టెన్షన్గా చెప్పేస్తూ ఉంటాం. నెక్స్ట్ కరోనరీ ధమని వ్యాధి, క్యాడ్ అంటాం దీనండి. కరోనరీ ఆర్టరీ డిసీజ్గా చెప్తుంటాం. సో ఎథిరోస్క్లీరోటిక్ గుండె వ్యాధి అని కూడా అంటాం. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి? 2 పేర్లు ఉన్నాయండి. ఇక్కడ కరోనరీ ధమనుల్లో ఎథిరోమేటస్ ఫ్లేక్స్ అనేవి ఏర్పడ్డప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంటాయండి అది. సో ఎథిరోమేటస్ ఫ్లేక్స్ దేని చేత ఏర్పడుతుందంటే కాల్షియం, క్రొవ్వులు, కొలెస్ట్రాల్ ఈ 3 కలిసి మనకి ఏంటంటే ఎథిరోమేటస్ ఫ్లేక్స్ అనేవి ఏర్పడి అక్కడ బ్లాక్ చేసేస్తూ ఉంటాయి. ధమని కుహర మూసుకుపోతూ ఉంటుంది. గుండె కండరాలకు రక్త సరఫరా జరగద్దు. సో దీన్ని ఏమంటామంటే ఇస్చీమియా అంటాం.
గుండె కండరాలకు రక్త సరఫరా కానటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇష్షీమియా అంటాం. సో ఇప్పుడు అల్టిమేట్గా గుండె కండరాల్లో ఉండే కణాలు చనిపోతూ ఉంటాయండి. రైట్, గుండె కండరాల రక్త సరఫరా తగ్గిపోవడం ఏమంటామంటే ఇష్షీమియాగా చెప్తుంటాం. రైట్, ఇష్షీమియా వలన ఏమవుతుంది అని చూసినట్లయితే హృదయ కండర కణాలు చనిపోవడాన్ని ఏమంటామంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. సో ఇక్కడ ఆ వర్డ్స్లో మీకు చాలా క్లారిటీ ఉండాలి, ఏ పదం వచ్చినప్పుడు ఏం పెట్టాలి అనేది. ఇష్షీమియా అంటే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గిపోవడం. ఓకేనా? ఓకేనా? సో గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు గుండె కండరాలు లేకపోతే కణాలు మరణించడాన్ని ఏమంటామంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటాం. సో సాధారణంగా మనకు తెలిసిన దీన్ని ఏమంటాం గుండెపోటు. క్రింది వాటిలో గుండెపోటుగా పరిగణించబడేది ఇష్షీమియా, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, ఇంకేమేస్తూ ఉంటాడు. సో ఇక్కడ లేకుండా హర్ట్ ఫెయిల్యూర్ అని కూడా ఇస్తాడు. మనం కన్ఫ్యూజ్ అవుతాం అప్పుడు ఆటోమేటిక్గా. ఈ గుండెపోటు అంటే కేవలం ఏంటి మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఏమంటామంటే గుండెపోటు అంటాం. సో దీని కారణాలు స్మోకింగ్ ఒకటి, హైపర్ టెన్షన్, మధుమేహం అండి. నెక్స్ట్ వచ్చేసి యాంజీనా పెక్టోరిస్, ఇష్షీమియాతో సంబంధించేటువంటి ఛాతీ నొప్పి. ఇష్షీమియా అంటే ఏంటి? గుండె కండరాలు రక్త సరఫరా తగ్గిపోవడం ఇష్షీమియా. సో ఫలితంగా ఏమవుతుందంటే మరి చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ ఏమంటామంటే యాంజినా పెక్టోరిస్. పెక్టోరిస్ అంటే ఇక్కడ మనకి చెస్ట్లో ఉండేటువంటి మజిల్స్ ఏమంటే పెక్టోరియా. సో పెక్టోరియా మేజర్, పెక్టోరియా మైనర్ ఉంటుందండి, ఇక్కడ మజిల్స్ ఉంటాయి. సో ఇక్కడ అందుకనే ఏంటి యాంజినా అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ అనమాట. సో బ్లడ్ వెల్స్ బ్లాక్ అయినా కాబట్టి ఇక్కడ పెయిన్ అనేది సంభవిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం యాంజినా పెక్టోరిస్ అంటాం. సో ఇష్షీమియాతో సంబంధించి ఛాతీ నొప్పిని ఏమంటామంటే సాధారణంగా యాంజినా పెక్టోరిస్ అంటాం. రక్త సరఫరా తగ్గిందనేటువంటి ప్రమాద సూచిక, గుండెకు రక్త సరఫరా తగ్గిందనేటి ప్రమాద సూచిక క్రింది వాటిలో ఏది అంటే యాంజినా పెక్టోరిస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఇలా, గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గిందనేటువంటి ప్రమాద సూచికగా పరిగణించబడేటువంటి అంశం యాంజినా పెక్టోరిస్. రైట్, హృదయ వైఫల్యం. సో హర్ట్ ఫెయిల్యూర్. హర్ట్ ఫెయిల్యూర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏంటి గుండెపోటు అదేవిధంగా హృదయ వైఫల్యం రెండు కూడా ఒకటి కాదు. గుండె శరీర అవసరాలకు సరిపడా రక్తాన్ని పంపు చేయలేక పనిచేయని స్థితి. సో ఇంకా గుండె ఇంకా నేను పని చేయననే సలిసిపోయి కూర్చుంటుందండి, అది హర్ట్ ఫెయిల్యూర్. ఓకేనా? గుండె నొప్పి వేరు, గుండె వైఫల్యం వేరు, హృదయ వైఫల్యం వేరు. సో రక్తాధిక్య హృదయ వైఫల్యం అని కూడా అంటారు దీన్ని, రక్తాధిక్య హృదయ వైఫల్యం అని కూడా అంటారు. సో ఇక్కడ రక్తాధిక హృదయ వైఫల్యం అంటే ఊపిరితిత్తుల రక్తాధిక్యత ఏర్పడడం, గుండెపోటు, ఇష్షీమియా దీనికి కారణమవుతుంటాయి. సో రక్తాధిక్య హృదయ వైఫల్యానికి కారణం లేదంటే హృదయ వైఫల్యానికి కారణం. సో హృదయ వైఫల్యాన్ని ఏమంటాం ఇక్కడ రక్తాధిక్య హృదయ వైఫల్యం అని కూడా అంటాం దాన్ని. సో అంటే దాంట్లో ఒక రకం అనమాట ఇది. ఊపిరితిత్తుల్లో రక్తాధిక్యత ఏర్పడడం ఒకటి, గుండెపోటు ఒకటి, ఇష్షీమియా అనేది హృదయ వైఫల్యానికి కారణమవుతూ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇది వచ్చేసి ప్రసరణ అండి, వెరీ సింపుల్గా ఉంటుంది. సో ఎవరైనా ఇంకా నోట్స్ తీసుకున్నారంటే తీసుకోండి, 100% యూస్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి హార్డ్లీ 20 or 25 minutes అండ్ అంతకంటే ఎక్కువైతే కాదండి. సో ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చెప్పాను కాబట్టి టైం పట్టింది. మీకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. మీరు చదువుకోవడం ఎంతసేపు చదువుతారు? హార్డ్లీ 15 నిమిషాల్లో చదువుతారండి. నేనైతే గ్యారంటీ ఇస్తాను, హార్డ్లీ 15 నిమిషాలు అయితే చదువుతారు. రైట్. సో ఈ విధంగా నోట్స్ అయితే అవైలబుల్గా ఉందండి. ఎవరైతే ఇంకా తీసుకోలేదో 100% తీసుకోండి. ఆల్రెడీ చదివామనుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉన్నామనుకున్న. సో మీరు ఓన్గా నోట్స్ తయారు చేసుకుంటే షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి తయారు చేసుకుంటే అవసరం లేదు. సో లేదు సార్ నేను నోట్స్ తయారు చేసుకుని ఇప్పటివరకు చదవలేదంటే 100% వాళ్ళకైతే ఒక వరంలాగా ఇది యూజ్ అవుతుందండి. నేనైతే 100% అయితే గ్యారంటీ ఇస్తాను. రైట్. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే మీకు ఎలాంటి వీడియోలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి వీడియోలు అవసరం ఉంటే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోస్లో తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, తెలంగాణ ర్యాంకర్స్ అండ్ వీళ్ళు. సో మీరు కూడా మీ యొక్క ఫోటోస్ ఇక్కడ ఉన్న డెఫినెట్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.